స్టోరీ. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వేరు. క్రియేటర్స్ ని కించపరిస్తే ప్రాజెక్ట్ నుంచి తప్పించడం కాదు కదా, కొన్నిసార్లు నిషేధానికి గురవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా రంగంలో ఎవరూ దీనికి అతీతులు కాదు. ప్రకాష్ రాజ్ ని గుడుంబ శంకర్ అప్పుడు ఆగడు తర్వాత కొన్నాళ్ళు పాటు బ్యాన్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ వచ్చి చేరాడు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దురంధర్ 2 సాలిడ్ సక్సెస్ తో గత 6 నెలలుగా మీడియా అండ్ సోషల్ మీడియాలో రణ్వీర్ సింగ్ పేరు తెగ వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం హిందీ భాషలో రిలీజ్ చేసిన పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ బరిలో దుమ్ము దులిపేసింది. రెండో భాగం మీద భారీ అంచనాలు పెంచేసింది. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో, మంచి పబ్లిసిటీతో దురంధర్ ది రివెంజ్ ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేశారు. కట్ చేస్తే ఈ మూవీ అంచనాలను మించేసి అదిరిపోయే వసూళ్లు సాధించింది. దీంతో రణ్వీర్ సింగ్ తర్వాతి ప్రాజెక్టులపై హైప్ క్రియేట్ అయింది. హ్యాపీగా కొద్ది రోజుల పాటు సక్సెస్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ సినిమా షూట్ లో జాయిన్ అవ్వకుండా అనవసరమైన పంచాయతీ పెట్టుకున్నాడు రణ్వీర్ సింగ్. మేటర్లోకి వెళ్తే బాలీవుడ్ లో యాక్టర్, రైటర్, డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్ కమ్ ప్రొడ్యూసర్ గా ఫర్హాన్ అఖ్తర్ కి మంచి పేరుంది. దిల్ చాతా హేతో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి లక్ష లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. హిందీలో రాక్ ఆన్, జిందగీ నా మిలేగా దోబారా, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ లాంటి పలు సినిమాల్లో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడారు ఫర్హాన్. తెలుగులో మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను మూవీలో ఫస్ట్ సాంగ్ ఐ డోంట్ నో పాడింది ఆయనే. వాయిస్ డిఫరెంట్ గా ఉంది. ఎవరబ్బా అని సెర్చ్ చేసి అరే బాగ్ మిల్కా బాగ్ హీరో కదా అని షాక్ అయ్యారు ఆడియన్స్. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా 2006లో తనే దర్శక నిర్మాతగా డాన్ ది చేజ్ బిగిన్స్ అగైన్ మూవీ చేశారు ఫర్హాన్. 2011లో డాన్ ది కింగ్ ఈజ్ బ్యాక్ సినిమాలు చేశారు. డాన్ సిరీస్ మూవీస్ షారుఖ్ కెరీర్ లో స్పెషల్ ఫిలిమ్స్ గా నిలిచాయి. అప్పట్లో అమితాబ్ బచ్చన్ గారు చేసిన డాన్ కూడా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. ఈ డాన్ నే తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ యుగంధర్ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కొన్నాళ్ళుగా డాన్ 3 ప్లాన్ లో ఉన్నారు ఫర్హాన్ అఖ్తర్. రణ్వీర్ సింగ్ ని హీరోగా ఫిక్స్ చేశారు. 2023లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఫర్హాన్ కి చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో తన దర్శకత్వంలో రానున్నట్టు ప్రకటిస్తూ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. కట్ చేస్తే అమితాబ్, షారుఖ్ తర్వాత డాన్ క్యారెక్టర్స్ చేయాల్సిన రణ్వీర్ సింగ్ మీద ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ నిషేధం విధించే వరకు వెళ్ళింది వ్యవహారం. సినిమా తీయడంలో ఆలస్యం అవడం, స్క్రిప్ట్ లో డాన్ పాత్రను మరింత డార్క్ గా, హింసాత్మకంగా చూపించాలని హీరో చెప్పడం, దానికి ఫర్హాన్ ఒప్పుకోకపోవడంతో రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. మధ్యలో హృతిక్ రోషన్ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ అవి అవాస్తవని తేల్చేసింది ఆయన టీం. డాన్ 3 నుండి తప్పుకున్నందుకు గాను తన తర్వాతి సినిమా ప్రళయ్లో ఫర్హాన్ నిర్మాణ సంస్థకి 10 కోట్ల వాటా ఇస్తానని రణ్వీర్ సింగ్ చెప్పాడని టాక్. కట్ చేస్తే ఇంతలో ఎక్సెల్ సంస్థ రణ్వీర్ పై ప్రీ ప్రొడక్షన్ నష్టపరిహారం విషయంలో 45 కోట్ల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్ జారీ చేసింది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి FWICE పిలిచిన రణ్వీర్ సింగ్ వెళ్లలేదు సరికదా, కనీసం స్పందించలేదంట. దీనితో ఆయనపై 3 ఏళ్ల పాటు నిషేధం విధించారు. రీసెంట్ గా కాంతారా కాంట్రవర్సీ విషయంలో కోర్ట్ ఆర్డర్ తో మైసూర్లోని చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు రణ్వీర్ సింగ్. ఇదిలా ఉంటే డాన్ 3 విషయంలో బ్యాన్ గురించి ఆయన టీం స్పందించింది. ఆయన తన వృత్తిని ఎంతో గౌరవిస్తారు. డాన్ 3 విషయంలో రెస్పాండ్ అవ్వకపోవడానికి రీజన్ ఇదే అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా రణ్వీర్ సింగ్ మీద 3 ఏళ్ల బ్యాన్ అనేది బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రణ్వీర్ బ్యాన్ విషయంలో రీసెంట్ గా FWICE చీఫ్ అడ్వైజర్ ఆయనది అఫీషియల్ బ్యాన్ కాదని క్లారిటీ ఇచ్చారు. నటులపై నిషేధం విధించే అధికారం తమకు లేదని, సమస్యకు పరిష్కారం లభించే వరకు ఆయనతో కలిసి పనిచేయొద్దని FWICE సభ్యులను ఆదేశించామన్నారు. దీంతో రణ్వీర్ డాన్ 3 టీంతో చర్చలు జరిపి కొత్త నిబంధనల ప్రకారం ఆ సినిమాలో నటించే అవకాశం ఉందని బీ టౌన్ మీడియా పేర్కొంది. రణ్వీర్ ఇష్యూ వల్ల దీపిక పాత వివాదం నెట్టింట మరోసారి వైరల్ అవుతుంది. గతంలో రేస్ 2 షూటింగ్ స్టార్ట్ అయినా
6 రోజులకే దీపిక ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేయడం, నిర్మాత ఆమె మీద కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో దీపిక దిగి వచ్చి టీంతో చర్చలు జరిపి కొత్త రూల్స్తో తిరిగి షూట్లో పాల్గొనటం 2013లో వచ్చిన రేస్ 2 సూపర్ హిట్ అవడం తెలిసిందే. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.